కానీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఒలింపిక్స్ పథకాలు సాధించిన విధంగా సాధించాల ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతాం. ఓకే చరణ్ గారు, ఇప్పుడు కేర్ రేర్ ఫ్యూర్ ఈ 3 సూత్రాలు ఏవైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి 2047 తెలంగాణ రైజింగ్లో చెప్పిన విధంగా మరి ఆ రకంగా మొదటి అడుగు పడింది అనుకోవచ్చా ఈ ఫుట్బాల్ మ్యాచ్తో? ఎస్, మొదటి అడుగు కాదు, ఇక్కడ చాలా స్పష్టంగా గ్లోబల్ సబ్మిట్ సక్సెస్ అయింది. తర్వాత స్పోర్ట్స్ సంబంధించి మెస్సీ గారు భారతదేశ పర్యటన ఉందని తెలిసి రాష్ట్ర ప్రభుత్వమే స్వయాన సంప్రదింపులు చేసి హైదరాబాద్ లో రప్పించుడే కాదు, వారితోటి ఫుట్బాల్ ఏకంగా ముఖ్యమంత్రి గారే గ్రౌండ్ లో దిగి ఆడడం అంటే ఇది ఒక మిరాకిల్, ఒక రికార్డ్. ఇది ఏ ముఖ్యమంత్రి ఆడిండా? మెస్సీ ప్రపంచంలోనే ఆయన దిగ్గజమైనటువంటి ఫుట్బాల్ ప్లేయర్. అట్లాంటి వ్యక్తితోటి ఆడాలనే ఆలోచన వచ్చిన ఒక గొప్ప నిర్ణయంగా భావించి దాన్ని స్వాగతించాల్సింది పోయి బీఆర్ఎస్ పార్టీ. ఆయన 55 సంవత్సరాల వయసులో ఆయన ఆడుడేంది? అరే ఆయన ఆడితే మీకేమన్నా వచ్చింది నష్టమైంది? మీ నాయనలాగేమన్నా ప్రతిపక్ష నాయకుడు ప్రజా సమస్యలు పరుచుకోకుండా వచ్చిన ఫామ్ హౌస్ రెస్ట్ తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు దావోస్ పోయి పెట్టుబడులు తెచ్చిర్రు, విదేశాల పోయి పెట్టుబడులు ఆకర్షించారు, కేంద్రంలో మంత్రులను ప్రధానమంత్రి గారు ఒప్పించి రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకునే ప్రయత్నం, తెలంగాణ అగ్రగం నిలిచే ప్రయత్నంలో ఫ్యూరు రేర్ అని చెప్పేసి ఒక విజన్తో ముందుకు పోతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ విషయమైనా, హెల్త్ విషయమైనా, లేకపోతే విద్యా విషయమైనా, సేద్యం విషయమైనా, లేకపోతే స్పోర్ట్స్ అంశమైనా, ఏ అంశమైనా కూడా దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. బీసీ సంక్షేమైనా, ఎస్సీ సంక్షేమైనా, ఎస్టీ సంక్షేమైనా, మహిళా సంక్షేమైనా, యూత్ సంక్షేమైనా, అటవీ విస్తీర్ణం కావచ్చు, పర్యావరణ కాపాడే ప్రయత్నం కావచ్చు, మెట్రో విస్తరించుకునే ప్రయత్నం కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్కు వాటర్ తీసుకొచ్చే ప్రయత్నం కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, దేని విషయంలోనైనా చాలా స్పష్టమైన క్లారిటీ ఉన్న వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అరే నరేంద్ర మోడీ గారు ఇప్పటివరకు 11 సంవత్సరాల కాలంలో కావచ్చు, గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇప్పటివరకు ఒక్కసారి కూడా డైరెక్ట్ ప్రెస్ మీట్ సమావేశం ఏర్పాటు చేయలేకపోయిండు. అంటే ప్రెస్ మీట్ లో జర్నలిస్ట్ అడిగే ప్రశ్నలు కూడా చెప్పలేని పరిస్థితిలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కొట్టుమిట్టాడుతా ఉంది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ 11 సంవత్సరాల కాలంలో 17 లక్షల మంది బిలియనీర్స్ అంతా కూడా విదేశీ పౌరసత్వం తీసుకొని భారతీయ పౌరసత్వం వదులుతా ఉన్నారు. డాలర్ రోజు పెరుగుతా ఉంది. నరేంద్ర మోడీ గారు సమాధానం చెప్పకుండా పరిస్థితి. ఆనాడు 2014 పెద్ద ఎత్తున స్పీచ్లు ఇచ్చిండు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రులు కాబట్టి, బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ తో పోలుస్తూ రూపాయి పతనం అవుతుంది చెప్పారు. ఈ రోజు ఈ పతనం అయింది, ఇంతవరకు భారతీయ జనతా స్పందించదే. బీఆర్ఎస్ పార్టీ ఏమో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న డెవలప్మెంట్ చూసి ఓరలేక ప్రభుత్వాన్ని అదే పార్టీని బదనాం చేసే ప్రయత్నం వారు చేస్తున్నారు. వారు ఏ చేసినా ఖచ్చితంగా అంతిమంగా తెలంగాణ అభివృద్ధి చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ఖచ్చితంగా తెలంగాణ ప్రపంచ నగరాలతో పోటీపడే విధంగా హైదరాబాద్ ను తెలంగాణ రూపుదిద్దే ప్రయత్నంలో కోర్ అర్బన్ రీజనల్ ఎకానమీ, అదే పెరి అర్బన్ రీజనల్ ఎకానమీ, అదే కాకుండా రూరల్ అగ్రికల్చర్ రీజనల్ ఎకానమీ అని చెప్పేసి ఏర్పాటు చేసుకొని తెలంగాణను ప్రపంచంలో ఉన్నటువంటి దిగ్గజ ఏదైతే నగరాలతో పోటీపడే విధంగా ఇప్పటికే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 24 ఏర్పాటు చేసుకున్నాం. అదే కాకుండా ఆల్రెడీ హెచ్ఎండి హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఉన్నది. మెట్రోను 2 ఫేజ్ లో విభజించుకు, అదేవిధంగా 2 మెట్రో 2 కావచ్చు, 3 కావచ్చు విస్తరించుకునే ప్రయత్నం. అదేవిధంగా ఆల్రెడీ కృష్ణా వాటర్ 3 ఫేజ్ లో హైదరాబాద్కి వాటర్ వస్తూ ఉంది. గోదావరి వాటర్ను హైదరాబాద్కి 20 టీఎంసీలు తీసుకొచ్చి మూసిని పునరుద్ధరించే కార్యక్రమం. త్రిబుల్ ఆర్ రైల్వే రింగ్ కావచ్చు, ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు, డ్రై పోర్ట్ కావచ్చు, అదే కాకుండా గ్రామీణ స్థాయి నుంచి మండలం వరకు డాంబర్ రోడ్లు కావచ్చు, మండలం నుంచి జిల్లా స్థాయి డబుల్ రోడ్డు కావచ్చు, జిల్లా నుంచి అదే క్యాపిటల్ వరకు 4 లైన్ల రోడ్డు కావచ్చు. తెలంగాణ రాష్ట్ర దేవాలయాలకు సంబంధించి, దేవుళ్ళకు సంబంధించి కూడా చాలా క్లారిటీ తోటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అది యాదాద్రి టెంపుల్ ను అత్యధికంగా దేశంలో కాపాడ ఉన్న టెంపుల్ గా తీర్చిదిద్దడం. భవిష్యత్తులో భద్రాద్రి కావచ్చు, కొండగట్టు అంజన్న కావచ్చు, అదే కాకుండా వేములవాడ రాజన్న కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో టెంపుల్ అని కూడా ఖచ్చితంగా అగ్రగామిగా ఉండే విధంగా తెలంగాణ రాష్ట్రంలో మౌలిక కోసం కల్పించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ప్రతి దాంట్లో ఒక విజన్ తోటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. గ్రామీణ ఉన్నటువంటి ప్రాంతాలు ఏ విధంగా డెవలప్ చేయాలా, పట్టణ ప్రాంతాలు ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలా, ట్రాఫిక్ ను ఏ విధంగా అంతరాయం కలగకుండా చూసుకునే ప్రయత్నం, పొల్యూషన్ ఏ విధంగా అరికెట్టే ప్రయత్నం, ఇండస్ట్రీస్ ని ఏ విధంగా తెచ్చుకొని ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం, విద్యను ఏ విధంగా ముందుకు తీసే ప్రయత్నం, ఆరోగ్య విషయంలో చాలా క్లారిటీ తోటి భవిష్యత్తులో ఎదురైనటువంటి జబ్బులు కావచ్చు, భవిష్యత్తులో ప్రజలు జబ్బుల బారిన పడకుండా ఉండడం కోసం ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి ఒక విజన్ తో ముందుకు పోతా ఉన్నాం. చాలా క్లారిటీగా ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చేయని పనులను కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. కాబట్టి చూసి ఓరలేక బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణ అగ్రగామి నిలిపే ప్రయత్నంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2047 వరకు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారే ఉంటాడు. ఖచ్చితంగా వారి ఏజ్ కూడా అప్పటికి 75 సంవత్సరాలు మాత్రం అవుతుంది. తెలంగాణ